ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, సోదరీ సోదరులారా, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి 21వ వచనం వరకు ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి పాఠం. జాగ్రత్తగా వినండి. దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా అంటున్నాడు, పైరు ముదిరింది, కొడవలి పెట్టి కొయ్యండి. గానుగ నిండి ఉంది, తొట్లు పొర్లి పారుతున్నాయి. జనుల దోషము అత్యధికమైంది, మీరు దిగిరండి. తీర్పు తీర్చే లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పునకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులయ్యారు. నక్షత్రముల కాంతి తప్పిపోయింది. యెహోవా సియోనులో ఉండి గర్జిస్తున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినపడ చేస్తున్నాడు. భూమి ఆకాశములు వణుకుతున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమవుతాడు, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉంటాడు. పైరు ముదిరింది, పంట కొయ్యాలి. పంట కోత అంటే అంతిమ తీర్పు అని అర్థం. యుగాంతమందు జరగబోయే తీర్పు, అది తీర్పు లోయ. అది యెహోవా దినం. సంఘం ఎత్తబడిన తరువాత సంఘటనలే ఇక్కడ పేర్కొనబడ్డాయి. యేసు ప్రభువు వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాజ్యంలోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనే తీర్పు అక్కడే జరుగుతుంది. అదే తీర్పు జరిగే లోయ. యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన కాలమది. అప్పుడు కొద్ది కాలం సైతానుకు స్వేచ్ఛ, అతని తిరుగుబాటు. అప్పుడేమో ధవళ సింహాసనపు సార్వత్రిక తీర్పు ఉంటుంది. ఆ తరువాత నిత్యత్వం. ఈ సంఘటనలన్నీ యెహోవా దినమందు ఇమిడి ఉన్నాయి. యోవేలు ఆకాశ శక్తులలోని కదలికను గురించి మాట్లాడుతున్నాడు. 17వ వచనం, అన్యజనులు ఇక మీదట దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉంటుంది. మీ దేవుడనైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమైన సియోను పర్వతమందు నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. శ్రోతలు వింటున్నారా? యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతోంది. అక్కడ సమాధుల తోట అని ఉంది. ప్రయాణికులు దానిలో గుండా నడిచి వెడుతుంటారు. అక్కడ ఉన్నది యూదులు కాదు, అన్యులు. యాత్రికులు లోకం నలుమూలల నుండి వస్తారు. ఈ సమాధుల తోట ప్రయాణికులు తిరిగే స్థలం కాదు. ప్రభువు తానే స్వయంగా అందులో ఉంటాడు. 18వ వచనంలో రాజ్యపు దినాలు వర్ణించబడినాయి. ఆ దినములందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారుతుంది. కొండలలో నుండి పాలు ప్రవహిస్తాయి. యూదానదులన్నిటిలో నీరు పారుతుంది. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపుతుంది. ఈజిప్టు వారు, ఎదోమీయులు యూదావారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులైన వారికి ప్రాణహాని కలుగచేశారు. గనుక ఈజిప్టు దేశం పాడవుతుంది. ఎదోము దేశం నిర్జనమైన ఎడారిగా ఉంటుంది. ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారం చేస్తాను. అయితే యూదాదేశములో నివాసులు నిత్యము ఉంటారు. తరతరములకు యెరూషలేము నివాసముగా ఉంటుంది. యెహోవా సియోనులో నివాసిగా నివసిస్తాడు. యెహోవా దినమందు ఏమి జరుగుతుంది? పర్వతాలలో నుండి కొత్త ద్రాక్షరసం పారుతుంది. కొండల్లో నుండి పాలు ప్రవహిస్తాయి. యూదానదులన్నిటిలో నీరు పారుతుంది. ఈ రోజున ఉన్నట్లు ఆ రోజున పాలస్తీనాలో నీటి ఎద్దడి ఉండదు. నీరు సమృద్ధిగా పారుతుంది.
పాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. షిత్తీము లోయ ప్రస్తావించబడింది. షిత్తీము లోయ యొర్దానుకు అవతలి వైపున ఉంది. యెరూషలేము నుండి యొర్దాను గుండా నీరు ప్రవహిస్తుంది. ఆ పర్వతం రెండుగా చీలిపోతుందని జకర్యా ప్రవచనం. తూర్పు నుండి పడమటి దిశగా ఈ ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. దిక్కు మారింది. సాధారణంగా లెబనాను నుండి యొర్దాను లోయ గుండా, మృత సముద్రం గుండా ఆఫ్రికాకు, కాని ఇప్పుడు ప్రవాహ దిశ మారి తూర్పు నుండి పడమటికి ప్రవహిస్తున్నది. దేవుడు ఈజిప్టును ఎదోమును శిక్షిస్తాడు. ఇది 1000 ఏండ్ల పరిపాలనా కాలంలోనే జరుగుతుంది. ఇశ్రాయేలుకు జాతీయ శత్రువులెవరో వారందరి మీద దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇంతవరకు దేవుడు వారికి ప్రతిదండన విధించి ఉండలేదు. ఆయన సియోనులో నివాసముంటాడు. ఇంతవరకు అది అన్యుల చేత తొక్కబడుతోంది. అయితే ఈ ప్రవచనం ప్రకారం దేవుడు అక్కడ ఉండబోతున్నాడు. అప్పుడు మిగతా సంఘటనలన్నీ జరుగుతాయి. ప్రవచనాలు పూర్తిగా నెరవేరుతాయి. యేసు ప్రభువే స్వయంగా అక్కడ ఉండి ప్రవచనాలు నెరవేరాయి అని ప్రకటిస్తాడు. అది మహాద్భుతమైన దృశ్యం. అయితే మనం అనగా సంఘం అక్కడ ఉండము. పరలోకంలో ప్రభువుతో ఉంటాము. ఇప్పుడైతే యేసు ప్రభు పరలోకంలో దేవుని కుడివైపున సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆత్మయందు ఆయన సన్నిధిని మనం ఇక్కడ అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో తీర్పు లోయ పేర్కొనబడింది. అది అసలు తీర్మానపు లోయ. ఇదే యెహోషాపాతు లోయ. ఇదే లోయలో ప్రభువు ఆసీనుడై తీర్పు తీరుస్తాడు. ప్రభువు దినం జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. ప్రభువైన యెహోవా దినము సమీపమైంది. ఆయన బలి ఒకటి సిద్ధపరిచాడు. తాను పిలిచిన వాని ఆయన ప్రతిష్ఠించాడు. యెహోవా సన్నిధిలో మౌనంగా ఉండండి. యోవేలు 3వ అధ్యాయం 17వ వచనంలో సీయోను పర్వతమందు నేను నివసిస్తున్నాను అన్నాడు దేవుడు. సీయోను పర్వతం మీదనే యెహోవా దేవాలయమున్నది. సీయోను పర్వతం దేవుని సన్నిధికి సంకేతం. ద్రాక్షరసం, పాలు అనే ఈ రెండు భౌతిక ఆశీర్వాదాలకు సంకేతాలు. ఈ రెండిటి సమృద్ధి, అభివృద్ధికి ప్రతీక. 3వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్లు తీర్పు తీర్చే లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. ఈ తీర్పు లోయలో పెద్ద గుంపుగా జనం కనిపెట్టుకుని ఉన్నారు. లోకంలో ఎన్నెన్నో కోట్ల కొలది జనం పుడుతున్నారు, చస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తీర్పు దినం ఉంది. ప్రియ శ్రోతలారా, మీ చుట్టూరా ఒక్కసారి కలయ చూడండి. మీ స్నేహితులను ఒక్కసారి చూడండి. మీరు ఉద్యోగాలు చేస్తారు గదా, మీ తోటి పనివారిని గమనించండి. ఈ జనసందోహాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? వీరందరూ దేవుని క్షమాపణను పొందారా లేదా? పాపం వల్ల వచ్చే దుష్ఫలితాలు ఎలాంటివో వారికి ఎవరన్నా చెప్పారా లేదా? దేవుని తీర్పు ఉంది అని వారు ఎరుగుదురా లేదా? దేవుని అంతిమ తీర్పు ఎంత తీవ్రమైనదో మనం గ్రహిస్తే వారికి దేవుని ప్రేమను, కనికరాన్ని తెలియజెప్పి వారికి దేవుని యందు నిరీక్షణ కలిగించడానికి మనం ప్రయాసపడతాము. 17వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, అన్యజనులు ఇక మీదట దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణమై ఉంటుంది. మీ దేవుడనైన యెహోవాను నేనే. ఆయనదే తుది పలుకు. చివరికి ఆయనే మహాసార్వభౌముడని అంతటా ప్రకటించబడుతుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనము తేదీ నిర్ణయించలేము. లోక చరిత్రలోని సంఘటనలన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ఈ వాస్తవాన్ని బట్టి మనకెంతో నిరీక్షణ కలుగుతుంది. చరిత్రకు ఆయన దేవుడు. అంతేకాదు, మన అనుభవాలకు కూడా ఆయనే దేవుడు. అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన వేరి కదలికకు అనుగుణంగా చరిత్ర నడుస్తోంది. ఈ సత్యాన్ని ఇప్పుడే గుర్తించడం శ్రేయస్కరం. ప్రభువుకు, ఆయన కృపావాక్యానికి నిన్ను నీవు అప్పగించుకొని నిశ్చింతగా ఉండిపోగలవు. ఇశ్రాయేలుకు భవిష్యత్తులో మంచి రోజులున్నాయి.
ఇశ్రాయేలు భూమి పునరుద్ధరించబడడం ఎంతో మనోజ్ఞమైన దృశ్యం. తిరిగి ఏదెను తోట యొక్క అందమైన పరిసరాలు ఏర్పడతాయి. దేవాలయము నుండి జీవనది ప్రవహిస్తుంది. దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదాల ప్రవాహం బయలుదేరుతుంది. కొత్త ద్రాక్షరసం, పాలు, నీటి ఓటలు, దేశమంతటా సర్వ సమృద్ధి. దేవునికి చెందిన జీవితాలు గలవారు ఫలిస్తారు. వారి జీవితాలలో సమృద్ధి ఉంటుంది. యెహెజ్కేలు 47వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు ఈ సందర్భంలో మనకు జ్ఞాపకమొస్తుంది. మందిరపు గుమ్మపు కుడిప్రక్కన నీళ్లు ఉబికి పారుతున్నాయి. యెహెజ్కేలు ఆ నదిలో నడుస్తూ పోతున్నాడు. నది చీలమండలోతు, ఆ తరువాత మోకాళ్లలోతు, నడుములోతు, ఆ తరువాత అతడందులో పూర్తిగా మునిగిపోయాడు. ఈ నది ఎక్కడకు పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు. స్ఫటికము వలె మెరిసే జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించింది. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షమున్నది. చూచారా, ఇది ఎంతో ఆకర్షణీయమైన దృశ్యం. పునరుద్ధరించబడిన ఇశ్రాయేలు భూమి అలాగే ఉంటుంది. ఈ పాఠంలో మరొక సత్యం మనం గుర్తించాలి. ఈజిప్టు, ఎదోము అనే ఈ 2 రాజ్యాలు మొదటి నుండి ఇశ్రాయేలుకు శత్రు రాజ్యాలే. దేవునికి, ఆయన ప్రజలకు మొదటి నుండి శత్రువులెవరంటే ఈ 2 రాజ్యాలనే చెప్పాలి. యేసు ప్రభువు వచ్చి లోకములోని సమస్త చెడుగును పూర్తిగా తొలగిస్తాడు. ఇశ్రాయేలన్నా యూదా అన్నా దేవుని ప్రజలు అని గ్రహించాలి. ప్రభువు నామమున ప్రార్థన చేసేవాడెవడో వాడు రక్షించబడతాడు. వారికి విజయం, శాంతి. యోవేలు ప్రవచన ఆరంభంలో దేశమంతా పాడుబీడైపోయినట్లు చెప్పాడు. అయితే ముగింపులో ఆ శాపము తొలగిపోయినట్లు, దేశమంతా సుభిక్షంగా ఉన్నట్లు చూపబడింది. ఆరంభంలో ప్రవక్త పశ్చాత్తాపపడండి అని ప్రబోధం చేశాడు. అయితే ముగింపులో దేవుని క్షమాపణ, వారికి అనుగ్రహించబడిన దీవెనలు చక్కగా వివరించబడినవి. దేవునికి స్తోత్రం. పంట పండింది, కొడవలి పెట్టి కొయ్యండి, వచ్చి ద్రాక్ష పండ్లను తొక్కండి. గానుగ నిండి ఉంది, తొట్లు పొర్లి పారుతున్నాయి. జనుల అపరాధం పూర్తిగా నిండినట్లే ఉంది. ఈ ప్రకటన అంతిమ తీర్పునకు సంబంధించింది. తీర్పు లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. తీర్పు లోయలో యెహోవా దినం ఆసన్నమైంది. అది చీకటి. యూద పంచాంగం ప్రకారం దినం రాత్రితో మొదలవుతుంది. సూర్యమండలం, చంద్రబింబం చీకటిమయమవుతాయి. నక్షత్రాలు కాంతి తప్పుతాయి. వాటి ప్రకాశం గతించిపోతుంది. యెహోవా సీయోను నుండి గర్జిస్తాడు. ఆయన స్వరం యెరూషలేము నుండి వినబడుతుంది. భూమి, ఆకాశం కంపిస్తాయి. అయితే యెహోవాయే తన ప్రజలకు శరణం. అందరూ ఆయన శరణుజొచ్చి బ్రతుకుతారు. ఇశ్రాయేలు ప్రజకు, అనగా యూదా ప్రజకు కూడా యెహోవాయే కోట, కొండ. యెహోవాయే యూదా ప్రజకు దేవుడు, ఏకైక దేవుడు, అద్వితీయ సత్యదేవుడు. యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. మన దేవుడు అనేక మంది దేవుళ్లలో ఒకడు కాడు. ఆయన అద్వితీయ దేవుడు. ఆయనే సత్యం. పిలాతు సత్యమేమిటో అని గొణిగినప్పుడు సత్యమే ఒక వ్యక్తిగా అతని ఎదుటే నిలిచి ఉన్నాడు. అతని నోటితోనే అతని ప్రశ్నకు ఆ తరువాత జవాబు వచ్చింది. ఇడుగో ఈ మనుష్యుడు, అనగా ఈయనే సత్యం అని అర్థం. సీయోను పవిత్రమైన కొండ, అది పరిశుద్ధ పర్వతం. పరలోకం పరమ సీయోను. సీయోను పాటలు సంతోషముగా పాడుతూ పరమసీయోనుకు, పరలోకానికి వెడదాము. పరమ యెరూషలేము మనకుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలకు, అనగా యూదా ప్రజకు యెరూషలేము కేంద్ర నగరం.
ఇది భౌతికమైన భౌగోళికమైన నగరం. రాబోయే ఆ యుద్ధంలో, అంతిమ మహాయుద్ధంలో దేవుని కార్యకలాపాలకు యెరూషలేమే కేంద్రమవుతుంది. అప్పుడు విదేశీ యాత్రికులు దానిలో కాలు పెట్టరు. ఇప్పుడున్న యెరూషలేము ఎంతో మారిపోతుంది. రాబోయే ఆ దినం, ఆ దినాలలో పర్వతాలలో నుండి ద్రాక్షరసధారలు బయలువెడల్తాయి. కొండల మీది నుండి పాల ప్రవాహం వస్తుంది. యూదాలో ఉన్న వాగులన్నీ పొర్లిపారుతాయి. యెహోవా ఆలయములో నుండి నీటి ఊట పెల్లుబికి ప్రవహిస్తుంది. షిత్తీము లోయను తడుపుతుంది. ఈజిప్టు దేశం పాడైపోతుంది, శాపగ్రస్తమవుతుంది. ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. ఈజిప్టు, ఎదోము దేశాలు యూదా ప్రజను దౌర్జన్యానికి గురిచేశాయి. వారి నేలపై నిర్దోషుల రక్తం ఒలికించారు. అయితే దేవుడంటున్నాడు, యూదాలో ప్రజలు సదాకాలం నిలిచి ఉంటారు. తరతరాలకు యెరూషలేము నివాస స్థలమై ఉంటుంది. వారి ప్రాణనష్టానికి నేను ఇదివరకు చేయని ప్రతీకారం ఆ దినాన చేస్తాను అంటున్నాడు దేవుడు. ఈ అధ్యాయంలో చిట్టచివరి మాట, యెహోవా సియోనులో నివసిస్తున్నాడు. కీర్తన 43, 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనియ్యి, అవి నాకు త్రోవ చూపుతాయి. అవి నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి నన్ను తోడుకొని వస్తాయి. 74వ కీర్తన 2వ వచనం. దేవా, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకానికి తెచ్చుకో. నీవు నివసించే ఈ సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రియ శ్రోతలు, యోవేలు గ్రంథం ఇంతటితో ముగిసింది. మిడతల గుంపుతో ఈ గ్రంథం మొదలైంది. యెహోవా దినం, మహాశ్రమల కాలం, శత్రు సైన్యాల దాడి, పశ్చాత్తాపానికి పిలుపు, దేవుని ఆశీర్వాదాలను గురించిన వాగ్దానాలు, ఆనందవార్త, రాబోయే దీవెనలు, ఆత్మ కుమ్మరింపు, ఇశ్రాయేలును యూదాను వేధించిన జాతులకు తీర్పు, దేవుని ప్రజలకు ప్రాప్తించే మహోజ్వలమైన పదోన్నతి, ఇవి మన విశ్వాసాన్ని ఎంతగానో హెచ్చిస్తాయి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.